అంటే తెలుగు అంటే హరీష్ గురించి చెప్పాలి అంటే తెలుగు చిత్ర పరిశ్రమకి ప్రాంతీయత కులాలు ఇవే ఉండవు. ఈరోజు మన తెలంగాణ నేల నుంచి వచ్చినవాడు, కరీంనగర్ నుంచి వచ్చినాడు. అది సినిమాని మనకి దీనికి ఎల్లలు ఉండవు, హద్దులు ఉండవు. దీనికి ఆ సినిమానా ఈ సినిమానా ఏం కాదు. ఇది మన సినిమా, ఇది మన దేశపు సినిమా, మన నేల సినిమా, మన నేల నుంచి పుట్టిన దర్శకుడు. ఇలాంటి అద్భుతమైన దర్శకుడు నన్ను ఇలా చూడాలని చెప్పేసి ఊహించుకొని ఇలా కావాలని చెప్పి తపన పడి, నాకు హార్స్ రైడింగ్ నాకు రాదు. నాకు గబ్బర్ సింగ్ షూటింగ్ టైంలో నాకు తీసుకెళ్ళి మన గుజరాత్ లో తీసుకెళ్ళి గుర్రం తీసుకొచ్చారు. దేనికన్నా నేను మామూలుగా నడిచొస్తే ఈ విలన్స్ కొట్టచ్చామనుకుని, లేదు గుర్రం మీద రావాలని అన్నాను. నాకు అప్పుడు దాకా హార్స్ రైడింగ్ తెలియదు. నాకు గుర్రం పట్టుకొని నడవడం అలవాటు కానీ హార్స్ రైడింగ్ తెలియదు. కానీ మనోడు అడిగాడు కదా, చేసేద్దామని చెప్పి గుర్రం మీద ఎక్కి దాని చెవిలో ఒకటే చెప్పాను, నేను జాగ్రత్తగా తీసుకెళ్ళి వదలని గుర్రంతో ఒక్కొక్క మాట చెప్పాను. అది మిరాక్యులస్ గా నన్ను తీసుకెళ్ళింది. అంటే నన్ను ఎందుకు చెప్తున్నా అనేది, మనిషి నన్ను ఎంత కోరుకున్నాడు, నా నుంచి చాలా ఆశిస్తాడు. నేను ఏదైనా నేర్చుకోవడానికి సంసిద్ధతో ఉంటాను తప్ప అన్ని ఒకటికి అన్ని అద్భుతాలు, అన్ని క్వాలిటీస్ ఎలా ఉంటాయి, అన్ని టాలెంట్స్ ఒక మనిషిలో ఉండవు కదా. కానీ ఒకసారి సినిమాకి ఏంటంటే స్పాంటేనియస్ అన్ని నేర్చుకోవాల్సి వస్తుంది ఒకసారి. అలాంటి స్పాంటేనిటీ ఒక యాక్టర్కి రావాలి అంటే ఆ డైరెక్టర్ కానీ ఆ రైటర్ కానీ ఎంత ప్యాషనేట్ వ్యక్తులు అయితే తప్ప మనం చేయలేం, పుష్ చేస్తారు అట్లా. అలాంటి అద్భుతమైన దర్శకుడు ఈరోజు హరీష్ శంకర్ ఈ సినిమాకి పడ్డ తప్పన కానీ, రహీం బాబులు డైరెక్షన్ టీం పడ్డ తప్పన కానీ, ఎడిటింగ్ టీం పడుతున్న శ్రమ కానీ, మ్యూజిక్ టీం పడుతున్న శ్రమ కానీ, వీటన్నిటినీ ఒక క్యాప్టెన్ గా, షిప్ క్యాప్టెన్ గా తను ముందుకు తీసుకెళ్లే విధానం హరీష్ శంకర్కి మనస్ఫూర్తిగా నేను నా అభినందనలకు మించి వీటన్ని నా గుండెల్లోంచి నా ప్రేమపూర్వకంగా తెలియజేస్తాను. హ్యాట్స్ ఆఫ్ టు యు హరీష్, యు హావ్ డన్ ఎ బ్రిలియంట్ జాబ్ అండ్ వండర్ఫుల్. హరీష్ శంకర్కి మనం చెప్తా ఉన్నాను, చాలా కమిటెడ్ వ్యక్తి. నేను ఒకటేం చెప్తుంటే, అనవసరమైన కాంట్రవర్సీస్కి వెళ్ళగా బాబు నువ్వు వదిలేసి చెప్తా ఉంటాను. ఏంటంటే ఇందాక అన్నాను కదా, మన సుమా గారు అడిగితే ఆ ఇచ్చి పడేసే కూతురు నాది కదా హరీష్. నేను తీసుకుంటాను, దెబ్బలు తీసుకుంటాను, మా వాడు తీసుకోడు, ఇచ్చేస్తారు తిరిగి. అంటే ఇలాంటి వాడు నా ఉద్దేశంలో ఈ రోజున ఒక రోజున మన తెలంగాణ నేలకి పనిచేస్తాడు, మన భారతదేశానికి కూడా పనిచేస్తాడు. అంత సత్తా ఉన్నాడు, చాలా పాండిత్యం ఉన్నవాడు, గొప్ప డైలాగ్ రైటర్, స్టోరీ రైటర్, అమేజింగ్ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ నన్ను ఊహించుకొని నేను చాలా చేయలేను, నాకు నేను ఊహించుకోలేను నేను నా గురించి. కానీ ఇలా బాగుంటుంది, మీ మనసులో ఆకాంక్షలు ఎలా ఉంటాయి, ఏం చేస్తాడని చెప్పి రాసుకొని నా చేత చేయించి ఇవన్నీ మీకు ఈరోజు ఆ సినిమా గురించి మీరు చూడండి అద్భుతంగా ఉంటుందని చెప్పడం నాకు ఇంటికి ఎప్పుడు ఎబ్బెట్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. నా సినిమా నేను నమ్ముకోలేను, చూడండి అని చెప్పలేను. కానీ నాకు సినిమా డబ్బింగ్ అప్పుడు చూస్తాను, లేదంటే నేను